దోచుకో దాచుకో అనేది బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతమని దానికి మాజీ మంత్రి కేటీఆర్ పేటెంట్ దారుడని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విమర్శించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రజా పాలనలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు ఆదరిస్తున్నట్లు తెలిపారు. 2029లో రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు తమను నమ్మడం లేదన్న అసూయతోనే బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులతో సహా ఎవరైనా తప్పు చేస్తే ఆధారాలతో సహా నిరూపించాలని సవాల్ చేశారు. కేటీఆర్ కి పౌరుషం ఉంటే ముందు కవిత చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పచ్చకమ్ములకు ఊరంతా పచ్చగా కనబడుతుందట. మాజీ మంత్రి కేటీఆర్కి ఏం కనబడుతుందంటే వాళ్ళు దోసుకోండి ఎవరు నేర్పి ఎవరు చేసిండ్రు, దాచుకుని ఎవరు నేర్పిండ్రు. తెలంగాణ భారతదేశ ప్రజలకు వాళ్ళు దానికి పెటెంట్, ఒక్కొక్కరికి ఒక పెటెంట్ ఉంటుంది. ఆ పెటెంట్ దోసుకో దాసుకో అన్నదానికి పెటెంట్ కేటీఆర్, టీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు మమ్మల్ని అంటే ఏందండి నాకు అర్థం కాదు. మేము ఎక్కడ దోసుకున్నామో చెప్పమండి. దమ్మున వాళ్ళ దగ్గర మొత్తం మీడియా పత్రికలు ఉన్నాయి కదా, వాళ్ళ దగ్గర రాయమనండి. ఎక్కడెక్కడ దోసుకున్నామో, ఏడు తప్పులు చేసినామో రాయమనండి. దమ్ము ఉంటే ఆధారాలు ఉంటే నిరూపించమనండి. కేంద్రంలో బీజేపీ వాళ్ళే కదా, వాళ్ళ డిఎన్ఏ కదా. కేంద్ర దర్యాప్తుదారు ఏ మంత్రి తప్పు చేసిండు, ఏ శాఖల దగ్గర పొరపాటు జరుగుతుంది, ఏ మంత్రి ఎలాంటి పొరపాటు చేసిండు చెప్పమనండి దమ్ముంటే. ఏదో విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన రేపు 2029లో కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారి అధికారంలోకి వస్తాడు. ప్రజలు మమ్మల్ని నమ్ముతలేరు. ఆల్రెడీ 2023లో మార్పు కోరుకుని ప్రజలు మమ్మల్ని దూరం పెట్టిళ్ళు, మమ్మల్ని కూడా కొట్టిళ్ళు. మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తే మా అడ్రస్ లేదు, సర్పంచ్ ఎలక్షన్స్ వస్తే మా అడ్రస్ లేదు, మున్సిపాలిటీ ఎలక్షన్స్ వస్తే మా అడ్రస్ లేదు. ఇప్పుడు మా తెలంగాణ ఆశా భాష మాటతోని ఏదైతే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నాడా, ఈ రాష్ట్రంలో మంత్రులు పనిచేస్తానులా, ఈ పరిపాలన ఎక్కడ ఉన్నదా అంటే నువ్వు ఒకసారి గుర్తు తెచ్చుకో. ఫస్ట్ నీ ఇంట్లో కుటుంబ సభ్యులు, మీ కవిత ఉంది కదా మీ అక్క, ఆమె మాట్లాడిన అన్నిటికీ జవాబు చెప్పి మా మీద మాట్లాడు. ఏమైనా మానం ఉంటే, ఏమాత్రం నీకు పౌరుషం ఉంటే, మీ కవిత సోదరిమని మాట్లాడిన కవిత సోదరిమని మాట్లాడకు జవాబు చెప్పి మా మీద మాట్లాడు.